హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక రెగ్యులర్ కస్టమర్ మీషోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజులు ఉంటాయి కదండి, అన్‌స్టిచ్డ్ క్లాత్స్ పంపించారనమాట. అవి స్టిచ్ చేయాలి. సో, ఇవి కంప్యూటర్ వర్క్‌లో క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్ అనమాట. మామూలుగా బయట మనం వర్క్ వేయించుకోవడానికి ఇస్తే ఇలా హాఫ్ పట్టులో ఇస్తారు కదా! లేదంటే మనకి పట్టు శారీస్‌లో కూడా బ్లౌజ్ పీస్ కూడా ఇలాగ హాఫ్ పట్టులోనే ఉంటది. మీషోలో బుక్ చేసుకున్నవైతే ఇలా క్లాత్స్ మీద వర్క్ వచ్చినవైతే మోస్ట్‌లీ ఈ సాటిన్ క్లాత్ మీదే ఉంటాయన్నమాట. సో, క్లాత్ అయితే బానే ఉంది. షైనింగ్‌గా కూడా ఉందన్నమాట. వర్క్ కూడా బావుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇదొచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. చూస్తుంటే తెలుస్తుంది గదా! అసల డీప్ ఏ మాత్రం కూడా లేదు. డీప్ అయితే చాలా తక్కువగా ఉందన్నమాట. ఎక్కువగా డీప్ వేసుకునే వాళ్ళకైతే అస్సలు సెట్ అవ్వదన్నమాట. వర్క్ అయితే బావుంది. గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో వచ్చిందన్నమాట. మొత్తం వర్క్ అయితే గోల్డ్‌లోనే ఉంది కానీ, ఈ ఔట్‌లైన్ వచ్చేసి గ్రీన్‌లో వచ్చిందన్నమాట. ఆవిడ శారీ వచ్చేసి పట్టు శారీ గ్రీన్ కలర్, ఈ వాయిలెట్ కలర్ కాంబినేషన్‌లో ఉంది బార్డరు. సో, అందుకని ఈ వాయిలెట్ కరెక్ట్‌గా సూట్ అవుతదని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నారంట. సో, ఇదొచ్చేసి వర్క్ అంతా చాలా బావుంది కానీ, బ్యాక్ నెక్ గూడా మొత్తం ఫుల్లుగా బాడీకి కూడా అంత వర్క్ వచ్చింది. ఇది చూడటానికి కొంచెం మగ్గం టైప్ లాగా కూడా ఉందన్నమాట. ఏం లేదు, దీంట్లో వచ్చేసి వర్క్ అంతా గోల్డ్ జరీతోటే వచ్చిందన్నమాట. దాని మీద వచ్చేసి ఒక 2 రకాల ఈ స్టోన్స్ పెట్టారు. డ్రాప్ షేపు, రౌండ్ షేప్ అనమాట. సో, అంతే. ఇంకా ఔట్‌లైన్ వచ్చేసి గ్రీన్ తోటి ఒక లైన్ వచ్చింది. సో, వర్క్ అయితే బావుంది. దగ్గర నుంచి చూడండి తెలుస్తది. కాకపోతే నెక్ వచ్చేసి డీప్ కరెక్ట్‌గా 7 ½ ఉందన్నమాట. మామూలుగా మనకు మీడియమే ఒక 9 ఇంచెస్ దాకా రావాలి బ్లౌజ్‌కి. కాకపోతే ఇది 7 ½ ఇంచెసే ఉంది. మరి చాలా తక్కువ అనమాట. సో, ఇంక చేసేదేం లేదు. దీన్ని ఇంకా ఒక 1 ఇంచ్ పెంచుకోవచ్చు పైన. ఏంటంటే నార్మల్ వచ్చింది కదా! క్లాత్ పైన ప్లెయిన్ వచ్చింది. సో, కావాలంటే ఒక 1 ఇంచ్ పెంచుకోవచ్చు. మరీ ఎక్కువగా పెంచుకుంటే మనకి షోల్డర్ దగ్గర గ్యాప్ కనిపిస్తది. బాగోదస్సలు. ఒక 1 ఇంచ్ పెంచుకున్నామంటే కొద్దిగా కవర్ అవుతదనమాట. సో, ఇంక అలాగే స్టిచ్ చేసుకున్నా బాగోదు. నెక్ మరీ పైకనిపిస్తది. ఈ క్లాతు, ఈ డిజైను అయితే నాకు పర్లేదు, రీజనబుల్ అనే అనిపిచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి రూ. 250 పడిందంట. ఆహ్, క్లాతు ఇంకా ఈ వర్క్‌కైతే చాలా రీజనబుల్ అనే చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ అయితే మొత్తం హెవీగానే ఉంటది మనకి స్టిచ్ చేసిన తర్వాత. కాకపోతే దీంట్లో దెబ్బేసిందేంటంటే, ఈ నెక్ డీప్ కొంచెం రావాల్సింది. అట్‌లీస్ట్ 8 ½ వచ్చినా సరిపోను. హ్యాండ్ పార్ట్ అనమాట ఇది. బ్యాక్ నెక్కు, హ్యాండ్ పార్ట్ ఒకటి ఒక క్లాత్‌లో వచ్చింది. 2 పీసెస్ కింద డివైడ్ వచ్చిందనమాట. ఇదొచ్చేసి హ్యాండ్ పార్ట్ మాత్రం చాలా బావుంది. చూస్తున్నారు గదా! మొత్తం ఇలా లైన్స్ వచ్చేసి కింద మనకి కట్ వర్క్ టైప్‌లో వచ్చింది. మిడిల్‌లో వచ్చేసి బుటీ వచ్చిందనమాట, పెద్ద బుటీ. అదొచ్చేసి గోల్డ్ అండ్ ఈ గ్రీన్ కాంబినేషన్‌లో చాలా బావుంది. ఈ కాస్ట్‌కొచ్చేసి చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. మనం ఈ విధంగా బయట వర్క్ వేయించుకున్న క్లాత్ తీసుకెళ్ళి అట్‌లీస్ట్ 800, 1000 ఈజీగా వేసేస్తారు. సో, 450 మోడల్‌లో అయితే చిన్న మిషన్‌లో ఈ జరీ వర్క్ తోటి అస్సలవ్వదు. సో, వర్క్ అయితే చాలా బావుంది. కాకపోతే సాటిన్ బ్లౌజ్ అంటే కొంచెం అన్నిటికి ప్రతిదీ గూడా సాటిన్‌లో తీసుకోలేం గదా! సో, మనకి నార్మల్‌గా అయినా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, కట్ వర్క్ లాగా కాకుండా. లేదంటే అలా కూడా కట్ డిజైన్‌లో కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మొత్తం ఫుల్ హ్యాండ్స్ వస్తదనమాట ఇది. షార్ట్ అయితే ఇది డిజైన్ కట్ చేయించుకోవాల్సొస్తది. సో, డిజైన్ అయితే కట్ చేయించుకోకుండా మొత్తం అలా పెట్టుకుంటే బాగా చాలా బావుంటదనమాట. సో, ఇదైతే మొత్తం ఓవరాల్‌గా బావుంది కానీ, బ్యాక్ నెక్కే దెబ్బేసిందనమాట. ఒక 1 ఇంచెస్ ఇలా పెట్టేసి నేనింకా స్టిచ్ చేద్దామనుకుంటున్నాను. ఆల్రెడీ కస్టమర్ తోటి కూడా చెప్పాననమాట. పర్వాలేదన్నారు. షోల్డర్ దగ్గరైతే వన్ సైడ్ వచ్చేసి మనకి సారీ వస్తది. ఇంకొక సైడు రైట్ సైడ్ ఒకటే కనిపిస్తది లైట్‌గా. ఇలా లైట్‌గా గ్యాప్ కనిపిస్తది. ఇంకా అలాగే చేసుకోక తప్పదనమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి దీంట్లో మనకి నెక్స్ట్ సెకండ్ హ్యాండును, ఫ్రంట్ పార్ట్ వచ్చిందనమాట. క్లాత్ అయితే 1 మీటర్ ఉందనమాట. 2 పార్ట్స్ కింద డివైడ్‌గా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ చూడండి.
ఈ విధంగా ఉంది. ఇదొచ్చేసి క్రాస్ కటింగ్ రాదండి. ఫ్రంట్ నార్మల్‌గానే వస్తది. ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ మాత్రం ఎక్కువగానే ఇచ్చాడు. ఇది ఇంత డీప్ రాకుండా బ్యాక్ నెక్‌కి మాత్రం కొంచెం డీప్ ఎక్కువ ఇవ్వాల్సిందే. సో, ఫ్రంట్ అయితే ఇలా నార్మల్‌గా వస్తదండి. నార్మల్ కటింగ్‌లోనే అవుతది. నెక్ బార్డర్ వచ్చేసి ఇంకా బ్యాక్ నెక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే ఉందనమాట. హ్యాండ్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి, ఒక పార్ట్ కింద వచ్చిందనమాట. ఇది పర్వాలేదండి. కాకపోతే థిక్‌నెస్ ఎక్కువగా ఉంది. మనం ఆల్రెడీ దీనికి మళ్ళీ లైనింగ్ వేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ ఓవరాల్‌గా ఎక్కువగా థిక్‌నెస్ అనిపిస్తది. ఏదో ఒకటి 2 బ్లౌజులయితే పర్వాలేదు గానీ, తక్కువ కాస్ట్‌లో వస్తున్నాయి కదా అనేసి అన్నీ మనం ఈ క్లాత్ అయితే ప్రిఫర్ చేయలేం గదా! మామూలుగా బయట మనం పట్టు క్లాత్ మీద వేపించుకునే దానికి, దీనికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటదనమాట. తెలిసిపోతది. దేని కాస్ట్ దానికే ఉంటదనమాట. కానీ నన్నడిగితే రెడీమేడ్ బ్లౌజు తీసుకునే దానికంటే ఇలా క్లాత్ తీసుకోవటం చాలా బెటరు. ఎందుకంటే మనం క్లాత్ అయితే మన బ్లౌజ్ ఇచ్చేసి ఆళ్ళకి కరెక్ట్‌గా ఫిట్టింగ్ అదిని నీట్‌గా స్టిచ్చింగ్ చేయించుకోవటానికి ఉంటది. స్టిచ్చింగ్ చార్జెస్ ఒక 250 అలా వేసుకున్నా మొత్తం 500లో అయితే గ్రాండ్‌గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతది. నెక్స్ట్ ఇదొచ్చేసి ఏంటంటే రెడీమేడ్ బ్లౌజ్ ఒకటి బుక్ చేసుకున్నారనమాట. అదైతే ఆవిడకి అస్సలు సెట్ అవ్వలేదు. అందులో హ్యాండ్ పార్ట్ వచ్చేసి పంపించారనమాట ఇప్పేసి. ఎందుకనేసి అంటే అది అస్సల సెట్ అవ్వలేదు ఆవిడకి. షోల్డర్ పార్ట్ ఎక్కువగా వచ్చేసి భుజం దిగిపోవటం, చంక ఎక్కువగా లూజు లేదంటే టైట్ ఇలా రావటం. దాన్ని మళ్ళీ రీస్టిచ్చింగ్ చేయించిన తర్వాత కూడా అస్సలు సెట్ అవ్వలేదు. ఊరికే డబ్బులు వేస్ట్ అయిపోయిందనమాట. ఇదొచ్చేసి రెడీమేడ్ బ్లౌజు 650 అలా పడిందంట. దాన్ని మళ్ళీ రీస్టిచ్చింగ్ చేయించడం, ఓవరాల్‌గా అయితే బ్లౌజ్ అయితే చెడిపోయింది. సో, ఇంకా ఏం చేశారంటే క్లాత్ బాడీ పార్ట్‌కి క్లాత్ సెపరేట్‌గా తీసేసి, అందులో ఈ హ్యాండ్స్ బానే ఉన్నాయి కదా! ఇవి దానికి అటాచ్ చేయించుకోవచ్చు అని చెప్పేసి ఈ హ్యాండ్స్ పంపించారనమాట. క్లాత్ కూడా నార్మల్ పట్టు క్లాతే అండి. అందుకనేసి కలరు, క్లాత్ కూడా సేమ్ కరెక్ట్‌గా కుదిరిందనమాట తీసుకోవటానికి. దానికొచ్చేసి నేను నెక్‌కి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్‌కి డిజైన్ జేశాను. సింపుల్ డిజైన్ వేశాననమాట కంప్యూటర్ వర్క్‌లో. హ్యాండ్ అయితే ఫుల్‌గా ఉంది కదా! సిల్వర్‌లో. సో, నెక్ గూడా కొంచెం వేస్తే బావుంటదనిపిచ్చింది. హెవీ వర్క్ అయితే ఇంకా ఈ బ్లౌజ్‌కి ఇంకా బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పేసి సింపుల్‌గా ఏదైనా వేయమని చెప్పారు. సో, నేను దానికి సూట్ అయ్యే విధంగా ఇలా నెక్‌కైతే డిజైన్ జేశాను. నెక్‌కి డిజైన్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఈ డిజైన్ చాలా బావుంటదండి. అసలు ఎంత నీట్‌గా ఉంటదో లుక్ అయితే గనక మొత్తం స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత చాలా బావుంటది. ఇది మొత్తం 3 కలర్స్ వస్తాయన్నమాట ఈ డిజైన్‌లో. ఔట్‌లైన్ అటు ఇటు బార్డర్ కింద ఉంది గదా! అది ఒక కలరు. మధ్యలో లీవ్స్ ఒక కలరు, ఆ ఫ్లవర్స్ ఒక కలరు. మొత్తం 3 కలర్స్ ఉంటాయన్నమాట. కాకపోతే మనకి సిల్వరే కావాలి కాబట్టి ఇంక నేను మొత్తం ఓవరాల్‌గా సిల్వరే వేశాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. బ్లూ కలర్ మీద సిల్వర్ కదా! అందుకని చాలా నీట్‌గా ఎలివేట్ అవుతుంది చూడండి. ఇది స్టిచ్చింగ్ తర్వాత చాలా బావుంటది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దీనికి స్టోన్ కూడా అక్కడక్కడ ఫినిషింగ్ ఇస్తే ఇంకా బావుంటదనమాట. సో, చూస్తున్నారు కదా! డిజైన్ అయితే చాలా బావుంది. ఎంత నీట్‌గా ఉందో ఇదసల. దీన్ని మనం ఈ డిజైన్‌లోనే కొంచెం మగ్గం టైప్ కూడా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చండి. కట్ బీడ్స్ కానీ, సిల్వర్ కలర్ బీడ్స్ కానీ అట్లా యూజ్ చేసామంటే ఆ డిజైన్‌కి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తది. సో, ఇదొచ్చేసి సెకండ్ బ్లౌజ్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకొకటేంటంటే రెడీమేడ్ బ్లౌజ్ అయితే మనకి సెట్ అవుతదో అవ్వదో చెప్పలేమనమాట. కొంతమంది మెజర్‌మెంట్స్‌కేంటంటే రెడీమేడ్ బ్లౌజ్ కరెక్ట్‌గా సెట్ అవుతది. కానీ చాలా మందికేంటంటే అది నెక్ మొత్తం షోల్డర్ ఎక్కువగా ఉండడం, చంక తక్కువగా ఉండడం, చెస్ట్ వచ్చేసి లూజ్ ఎక్కువగా ఉంటది. కానీ చంక టైట్ ఉంటది. ఇలా కొలతలొచ్చేసి డిఫరెంట్‌గా ఉంటదనమాట. అలాంటప్పుడు మనం తక్కువ రేట్‌గా వస్తున్నాయి కదా! రీజనబుల్‌గానే ఉంటది కదా! అనేసి తీసుకున్నామంటే ఇలా దెబ్బయిపోతదనమాట. సో, తీసుకునేటప్పుడు ఒకటికి 4 సార్లు ఆలోచించి ఇది సూట్ అవుతదా లేదా అనేసి మాక్సిమం కొంచెం తక్కువ ప్రైస్‌లోనే తీసుకొని చూస్తే అది ఏమైనా కరెక్ట్‌గా సెట్ అయింది అనేసంటే అప్పుడు నెక్స్ట్ కూడా మనం తీసుకోవడం కరెక్ట్ అనమాట. ఇదొచ్చేసి శారీ వేరే కస్టమర్ పంపించారు స్టిచ్చింగ్‌కి. ఈ శారీ చూడండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో ఉందనమాట. శారీ అయితే చాలా స్మూత్‌గా ఉందండి. మీకు షైనింగు, ఆ స్మూత్‌నెస్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా!
ఇదైతే స్టిచ్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాననమాట. చాలా జారిపోతుంది అసల క్లాత్ అయితే. స్మూత్‌గా ఉంది లైట్ వెయిట్‌గా గానీ, ఈ టైప్ శారీస్ కుట్టడానికి చాలా కష్టం. అలాగే కట్టుకునేటప్పుడు కూడా జారిపోతా ఉంటాయి. కాంబినేషన్ అయితే చాలా బావుంది. గ్రీన్ అండ్ ఆరెంజ్ కలరు. పళ్ళును ఇంకా బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్‌లోనే ఉందనమాట. టసెల్స్ అవి వచ్చేసి పళ్ళుకి డిజైన్ చాలా బావుంది. షైనింగ్ కూడా ఎక్కువగా ఉంది చూడండి. ఇప్పుడు ఎవరు చూసినా గూడా అన్ని శారీస్ ఇవే. ఎందుకనేసంటే కట్టుకోవడానికి స్మూత్‌గా, లైట్ వెయిట్‌గా ఉంటాయి. ప్లస్ పార్టీ వేరు, పెళ్ళిళ్ళకి అన్నిటికి కూడా సెట్ అవుతాయని చెప్పేసి ఈ టైప్ ఎవరు చూసినా ఎక్కువగా తీస్తున్నారు కదా! దీంట్లోకొచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజు ప్లెయిన్ రాలేదు. కొంచెం డిజైనర్ వేర్‌లోనే వచ్చింది. దీనికొచ్చేసి నేను ఈ వర్క్ చేశానండి. పికాక్ డిజైన్స్‌లోనే ఇది ఒక మోడల్ అన్నమాట. చూస్తున్నారు కదా! గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్‌లో చేశాను నేను. ఈ లోపల పార్ట్ వచ్చేసి గోల్డ్ ఇచ్చాను. బయట ఔట్‌లైన్ పార్ట్ వచ్చేసి మొత్తం ఆరెంజ్ ఇచ్చానన్నమాట. ఎందుకంటే ఈ బ్లౌజ్‌లో గూడా గోల్డ్ బుట్టీస్ అదే డిజైన్ వచ్చింది కదా! కలిసిపోతే మళ్ళీ కనిపించదు వర్క్ అని చెప్పేసి ఇలా ఇచ్చాను నేను. ఇది పికాక్ డిజైన్‌లా వెరైటీగా ఉంది కదండీ! చాలా థిక్‌గా ఉంటది ఈ డిజైన్ అయితే. చూడండి ఎంత స్టిఫ్‌గా ఉందో అసల ఈ వర్క్ అయితే చాలా స్టిఫ్‌గా ఉంది. హ్యాండ్‌కి కూడా ఇంక మొత్తం సేమ్ వస్తదనమాట. ఈ డిజైన్‌కి నేనొచ్చేసి హ్యాండ్ పార్ట్‌కి పైన ఒక ఫ్లవర్ బుటీ వేశాను. కొంచెం హ్యాండ్ ఎక్కువగా ఫిల్ చేసినట్లు ఉంటది. ఖాళీ లేకుండా అని చెప్పేసి ఇలా చేశాననమాట. ఈ డిజైన్ అయితే చాలా బావుందనమాట. ఈ వర్క్ చేస్తున్నప్పుడు, తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే చాలా ఇబ్బందయిపోయింది. అసలు ఎంతలాగా జారిపోతుందంటే, ఇంకా కుట్టడం చాలా టైం పట్టిందనమాట. ఇక్కడొచ్చేసి నేను లోపల పార్టు యెల్లో కలర్ వేశానండి. ఈ పికాక్‌కొచ్చేసి గోల్డ్ వేశాను. తర్వాత ఆరెంజు, ఈ పైనొచ్చేసి పింక్ వేశాననమాట. టోటల్ 4 కలర్స్. కానీ వీడియోలో ఏంటంటే, ఆ గోల్డు, యెల్లో కలర్ మొత్తం కలిసిపోయినట్టుగా ఉందనమాట. యెల్లోలోనే అది కొంచెం గోల్డ్ షేడ్ లాగా ఉందనమాట. 2 షేడ్స్ ఉన్నాయి. బయట వీడియోలో క్లియర్‌గా కనిపిస్తున్నాయి తేడా. ఈ వీడియోలో ఏంటంటే మొత్తం గోల్డ్, ఆ యెల్లో కలర్ కలిసిపోయినట్టుగా ఉందనమాట. కలర్స్ అయితే 4 కలర్స్ యూజ్ చేశాను నేను. క్లాత్ అయితే చాలా స్మూత్‌గా ఉంది. వర్క్ అయితే పర్వాలేదు గానీ, స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఇబ్బందయిపోతది. లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు అయి కట్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్ అయిపోతది. హ్యాండ్‌కొచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఈ పైనొచ్చేసి ఖాళీగా ఉందని చెప్పేసి నేను వేరే డిజైన్‌లో ఒక ఫ్లవర్ బుటీ తీసుకొని పైన వేశాను. తర్వాత వచ్చేసి ఓవరాల్‌గా స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను ఈ డిజైన్ మీద గోల్డ్ కలర్ స్టోన్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చాను. ఇంకా దీనికొచ్చేసి బడ్జెట్ ఎంత అనేసంటే విత్ స్టిచ్చింగ్ 750 తీసుకున్నానండి. లైనింగు, స్టిచ్చింగు, ఈ వర్కు, చీరకు ఫాలు మొత్తం అనమాట. ఇంకా దీనికి ఆరెంజ్ కలర్ క్లాత్ తోటి థ్రెడ్ పైపింగ్ ఇచ్చుకున్న చాలా బావుంటది నెక్‌కి, హ్యాండ్స్‌కి. ఏం చేస్తాం మేము టౌన్‌లో కాకుండా మామూలుగా ఇంట్లో వరకు కాబట్టి హెవీ వర్క్స్‌కి కూడా తక్కువగానే అమౌంట్ తీసుకోవాల్సొస్తుంది. వర్క్ ఎక్కువవుతుంది. సో, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ